తలుపు తెరవండని మీకే చెప్పాను. వీల్లేదు. మహారాణి, ఇక్కడ ఎవ్వరూ చేయలేని సాహసం తమరు చేయదలిచారా? కాదు తల్లిగారు, నేను వెంటనే మహారాజు గారిని కలవడం చాలా అవసరం. రాజాబాబు స్వయంగా ఉత్తర్విచ్చాడు. ప్రస్తుతం ఆయన ఎవరినీ కలుసుకోనన్నాడు. ఇక మీరు మీ గదికి వెళ్ళండి. ఓరి దేవుడా, ఇప్పుడెలా? మహారాజు గారిని కలవడం కుదరలేదు. కానీ ఈ లేఖని వెంటనే పంపించడం చాలా అవసరం. ఎలాగైనా ఈ లేఖని పంపించి తీరాలి. భూపతి గారు, లేఖ అయితే సిద్ధంగానే ఉంది. కానీ మహారాజు గారికి తీరిక లేని కారణంగా లేఖపై ఆయన సంతకం జరగలేదు. కానీ మహారాణి, లేఖపై ఆయన సంతకం చాలా అవసరం. భూపతి గారు, తమరు కొద్దిసేపు వేచి ఉండగలరా? అలాగే మహారాణి, తప్పకుండా వేచి ఉండొచ్చు. కానీ మార్గమధ్యంలో గుర్రాల్ని మార్చుకుంటూ అక్కడికి చేరుకోవడానికి 3 రోజుల కంటే ఎక్కువ సమయమే పట్టవచ్చు. అందువల్ల 3 రోజులు దాటిందంటే ఆంగ్లేయులు ఇచ్చిన 15 రోజుల వ్యవధి కూడా మించిపోతుంది. తమరు చెల్లించవలసిన 2 లక్షల కప్పం 3 నెలల బదులుగా 15 రోజుల లోపల చెల్లించవలసి ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి గంగాధర్రావు మహారాజు గారికి కుదిరిన ఒప్పందం విషయంలో కొన్ని సందేహాలు తలెత్తాయి. ఒప్పందం ప్రకారం మహారాజు గారు 3 ఏళ్ల సుంకం కట్టాలి. నిజానికి 3 ఏళ్లలో 2 ఏళ్ల పాటు గంగాధర్రావు మహారాజు గారు అధికారాలను చేపట్టలేదని తెలియజేస్తున్నారు. అందువల్ల మీకు చేస్తున్న విన్నపం ఏంటంటే, తమకు కట్టవలసిన శిస్తు 2 లక్షలకి బదులు 50,000 మాత్రమే అవుతుంది. దయచేసి ఆ ఒప్పందంపై తమని పునరాలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. స్పష్టంగా చెప్పండి తల్లిగారు, త్వరగా చెప్పండి, ఏం జరిగింది? రాజాబాబు, కట్టవలసిన సొమ్మును తగ్గించమని కోరుతూ పోర్టు విలియమ్స్ వారికి నీ సంతకంతో వెళ్లవలసిన లేఖకు బదులుగా మహారాణి తానే సంతకం చేసి ఆ లేఖ వాళ్ళకి పంపించింది. అది నిన్నడకుండా. అలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం నీకంటే ఎక్కువగా మహారాణి తనకే ఉందనుకుందా? తను లేఖపై సంతకం పెట్టడమే కాదు, ఆ లేఖ మీద రాజముద్ర కూడా వేసి పంపించింది. మహారాజా, మేము అనుమతించకుండానే అటువంటి లేఖని పోర్ట్ విలియమ్స్కి పంపించేటంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? మహారాజా, నేను మహారాణి ఆజ్ఞను పాటించాను. అంటే మేము చచ్చిపోయావా? నువ్వు మా పరువు ప్రతిష్టల్ని మట్టిపాలు చేయదలిచావా? అంటే మీ అందరి ఉద్దేశంలో ఈ గంగాధర్రావు అంత చేతగానివాడా? క్షమించండి మహారాజా, ఆ లేఖలో మహారాణి గారు ఎత్తి చూపిన సూక్ష్మం ఎంతో విశిష్టమైంది. దానివల్ల ఆంగ్లేయులు అడిగిన 3 ఏళ్ల సుంకంలో 2 ఏళ్ల సుంకం చెల్లనిదైపోయింది మహారాజా. ఇప్పుడు మీరు మా ఆదేశం ఏంటో వినండి. ఈ క్షణం నుంచి మిమ్మల్ని మళ్లీ ప్రకటించేంత వరకు ఎలాంటి పాలనా వ్యవహారాల్లో పాల్గొనకుండా నిషేధాజ్ఞలు విధిస్తున్నాం. మిత్రమా, నేను చేసింది సరైనదే అని నువ్వైనా అర్థం చేసుకున్నావు కదా. ఇక ఆంగ్లేయులు కూడా నా మాట అంగీకరిస్తే అప్పుడు మహారాజు గారు కూడా సంతోషిస్తారు, అంతే కదా?